నమస్తే. హీరోస్‌లో ఎవరు నంబర్ 1 అంటే అది టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి ఇలాగా సెపరేట్ ఏ యొక్క భాషకు సంబంధించి వాళ్ళలో ఎవరు నంబర్ 1 అని చెప్పి ఉంటుంది. అయితే సౌత్ ఇండియా రేంజ్‌లో ఎవరు నంబర్ 1 డైరెక్టర్ అనే దాని మీద పెద్ద చర్చే నడుస్తుందని చెప్పి చెప్పుకోవాలి. అయితే దీంట్లో ముందుగా మనకి ఎస్ఎస్ రాజమౌళి గారి పేరు కావచ్చు, శంకర్ గారి పేరు కావచ్చు, ప్రశాంత్ నీల్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీంట్లో ఎవరు నంబర్ 1 ఏంటి అనేది ఆ చర్చలోకి వెళ్ళిపోదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఉన్నటువంటి యొక్క హీరోలలో మాత్రం ఎవరిది నంబర్ 1 అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుగులో అయితే చిరంజీవి గారి పేరు కావచ్చు, హిందీలో ఒక పేరు, తమిళ్లో ఒక పేరు అట్లా వస్తుంటుంది. అయితే డైరెక్టర్లలో ఎవరు నంబర్ 1 అంటే ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు డైరెక్టర్ల పరంగా కూడా పోటీ పెరిగిపోయిందండి. 1-2 పొజిషన్స్ మీద అందరూ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఎవరి సినిమా ఎక్కువ వసూలు సాధిస్తే వాళ్ళే నెంబర్ 1 అనాల్సి ఉంటుంది జనరల్గా చెప్పాలంటే. మరి ఇప్పటిదాకా నెంబర్ 1 ఎవరంటే మరి కలెక్షన్ పరంగా చూసుకుంటే బాహుబలి 2 ది కంక్లూజన్ అది 1600 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత హిట్లు వచ్చినాయి కాబట్టి రాజమౌళినే దేశంలో నెంబర్ 1 అనుకుంటూ ఉంటాం. దంగల్ సినిమా, అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఉంది, అది 2000 కోట్లు వసూలు చేసింది. చైనాలో బాగా హిట్ అయింది అది. ఆయన కూడా వస్తాడు కావాలంటే. కానీ ఆ తర్వాత అతను వెనక్కి వెళ్ళిపోవడంతో దంగల్ సినిమా అతని గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరంటే ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీల్, ఒక సుకుమారు, ఒక సందీప్ రెడ్డి వంగ, శంకర్, ఇలా ఒక 4-5 పేర్లు, 5-6 పేర్లు కనిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే మనకు సందీప్ రెడ్డి వంగ, అతను అర్జున్ రెడ్డితో తెలుగులో ఫేమ్ అయ్యి సెకండ్ ఫిల్మే మనం చూసుకుంటే మటుకు యానిమల్ అనుకోవచ్చు. ఎందుకంటే రణబీర్ కపూర్ సంబంధించి ఇంకొక సినిమా వచ్చినా సరే అది ఎవరు కబీర్ సింగ్ అనే సినిమా వచ్చినా అది జస్ట్ అర్జున్ రెడ్డికి కాపీ కాబట్టి రెండో సినిమా అయితే యానిమల్ అనుకోవచ్చు. సో యానిమల్ ఒకే ఒక సినిమాతో మనోడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అతను అదృష్టం అని చెప్పాలి. ఒక సినిమాని మీరు అన్నట్టు ఒక సినిమాతోనే ఆ పాన్ ఇండియా స్థాయిలో అతను పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు, ఆయన ప్రభాస్ హీరోగా చేయబోతున్నాడు. దాంతో కూడా అతను ఒక క్రేజీ మూవీస్ అని అతని ఎంపికలోనే క్రేజీ మూవీస్ ఉన్నాయి. కాబట్టి సందీప్ రెడ్డి వంగని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళేమో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సందీప్ రెడ్డి వంక చాలా ఫాస్ట్గా ఆ జాబితాలో చేరిపోయాడని చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి విషయానికి వచ్చేసరికి సాధారణంగా ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఎక్కువ వీళ్ళని చెప్పొచ్చు మనం. ఇండియా మొత్తం మీద కూడా టాప్ డైరెక్టర్లు ఎవరంటే ఈ 5-6 పేర్లే కనిపిస్తూ ఉంటాయి. హిందీ వాళ్ళ పేర్లు ఎవరే లేవు. ముఖ్యంగా 5-6 కూడా సౌత్ ఇండియా వాళ్ళు కావడం ఒక విశేషం. సౌత్ ఇండియన్ సినిమాల డైరెక్టర్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది వీళ్ళని. ఎందుకంటే అటు శంకర్ని తీసుకున్నా కానీ, ఇటు పక్క రాజమౌళిని తీసుకున్నా కానీ, ప్రశాంత్ నీల్ని తీసుకున్నా కానీ వీళ్ళంతా సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళే. అదొక ప్రత్యేక అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పుష్ప 1తో పాన్ ఇండియాలో అడుగుపెట్టినటువంటి ఒక సుకుమార్ పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్లో జాయిన్ కావాలనే ఒక ఆసక్తితో ఉన్నారు. సో ఇక్కడ కూడా సుకుమార్ ఒక ర్యాంకింగ్ ఏర్పరచుకున్నారనుకోవచ్చు. అంటే పుష్ప 1 సాధించిన విజయం ఏంటంటే 350 కోట్లే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. కానీ రాజమౌళి ఏంటంటే బాహుబలి 2 1600 కోట్లు, ఆ తర్వాత వచ్చిన RRR కూడా దాదాపు 200 కోట్లు ఎట్లా వసూలు సాధించగలిగినాయి. శంకర్ సినిమాలన్నీ రోబో కానీ లేకపోతే గతంలో వచ్చిన సినిమాలు కానీ కలెక్షన్స్ పరంగా బాగా వచ్చినాయి. కానీ ఇప్పుడు రాజమౌళి ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ చేసేది మహేష్ బాబుతో సినిమా. ఆ సినిమాలో విలన్ అమీర్ ఖాన్ అంటున్నారు. అమీర్ ఖాన్ పేరు బయటకు వచ్చింది, తర్వాత రణవీర్ సింగ్ పేరు కూడా బయటకు వచ్చింది. అమీర్ ఖాన్ ఒప్పుకోకపోతే రణవీర్ సింగ్తో చేద్దామనే ప్లాన్తో విలన్ పాత్ర కోసం వాళ్ళని ఎంపిక చేస్తున్నారనేది, వాళ్ళు ఒప్పుకుంటే చేద్దామని దీంట్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. అదే కనుక నిజమైతే రాజమౌళి మళ్ళీ, ఎందుకంటే వరల్డ్ దృష్టిలోనే ఒక వరల్డ్ స్థాయిలో తన సత్తా నిరూపించుకోవాలని తాపత్రయం రాజమౌళిలో ఉంది. ఇలా డైరెక్టర్ కూడా పోటీ పడుతూ ముందుకెళ్ళడం అనేది ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అండి. ఈ స్పిరిట్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ చూసుకుంటే RRRకి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్స్లో కావచ్చు, వీటిల్లో హాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ కూడా జేమ్స్ కెమెరాన్ కూడా రాజమౌళి గారిని కలిశారు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి మహేష్ బాబు సినిమా మాత్రం తన ప్రమోషన్స్ అనేది ఆల్ ఇండియా పాన్ ఇండియా రేంజ్ కాదు, ఇది పాన్ వరల్డ్ రేంజ్లోకి వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ ఇది జరిగితే హాలీవుడ్ స్థాయిలో కూడా మన డైరెక్టర్లు వర్క్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా అతి తొందరలో? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మార్కెటింగ్ టెక్నిక్ అనేది రాజమౌళిలో ఉందండి. సాధారణంగా డైరెక్టర్లు ఎవరో మార్కెటింగ్ దీని మీద దృష్టి పెట్టరు. రాజమౌళినే దీనికి ఆదర్శం చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు కూడా వాళ్ళ సినిమాను మార్కెటింగ్ చేసుకోవడం మీద కూడా పెడుతున్నారు.
ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సినిమా స్టామినా నిరూపితం అవ్వాలంటే అది ఎంత వసూలు చేయగలుగుతుంది, ఎంతగా మనం మార్కెట్ చేసుకోవచ్చు, ఆ టెక్నిక్ ప్రవేశపెట్టింది రాజమౌళి అని చెప్పాలి. రాజమౌళికి ముందు ఎవరు ఆ స్థాయిలో ఆలోచించాల. వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టి సినిమా క్వాలిటీగా వచ్చింది లేదా అంతవరకే పెట్టేవాళ్ళు అప్పట్లో. కానీ సినిమాని మార్కెటింగ్ చేయటం ఎలా అనేది రాజమౌళి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ సినిమా కథ ఏంటని చెప్పడం, దాన్ని రిలీజ్ డేట్ కూడా ముందే చెప్పడం, ఇలా ఒక ప్లాన్డ్గా వెళ్తూ ఉంటాడు. సినిమా డిలే కావచ్చు, షూటింగ్ పరంగా డిలే కావచ్చు, కానీ ఒక ప్లాన్ అనేది ఉంటుంది ఆయనకి. అది ఒక నిజంగా దాన్ని ఫాలో అవుతామని చాలామంది డైరెక్టర్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అతను స్ట్రాటజీ అనేది కొత్తగా ఉంటుంది. పైగా విర్రవీగడు. నాకు హిట్లో వచ్చినాయని విర్రవీగే తత్వం అతనికి లేదు. అదొక ప్లస్ పాయింట్. కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ఒక సినిమా హిట్, 2 సినిమా హిట్ వచ్చి తలకరేసే వాళ్ళు కూడా ఉంటారు. హీరోలు అయితే ఇంక చెప్పలేము. ఎదిగినా ఒదిగి ఉండే హీరోలు తక్కువ మందే ఉంటారు. అట్లాగే డైరెక్టర్లో ఆ టైపు ఉన్న డైరెక్టర్లు ప్రశాంత్ నీల్ కూడా కొద్దిగా ఒదిగి ఉండే తత్వంతోనే కనిపిస్తూ ఉంటాడు. మన రాజమౌళి చూసుకున్నా అలాగే ఉంటుంది, సుకుమార్ని చూసుకున్నా అలాగే ఉంటుంది. కాకపోతే సందీప్ రెడ్డి వంగ కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన హీరోయిజం అలాగే ఉంటుంది, ఆయన మేకింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. బహుశా వీళ్ళని విడదీ చూడాల్సి వస్తుంది. మనం సందీప్ రెడ్డి వంగ నేను రాజమౌళిని కొద్దిగా విడదీ చూడాల్సి వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే అతి తొందరలో ఇంకొక పేరు కూడా యాడ్ కాబోతుందేమో అటువంటి వార్తలు వస్తున్నాయి. అదేంటంటే కల్కి సినిమాకి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఆ యొక్క జాబితాలో అవుతారు అన్నట్టు వస్తుంది. అయితే ఇప్పుడు అతి తొందరలో రిలీజ్ అయ్యే ఈ సినిమా చూస్తే కానీ ఆ జాబితాలో జాయిన్ అవుతారా లేదా అర్థమవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఎప్పుడైనా 5 డైరెక్టర్లు అనుకున్నాం కదా, ఇప్పుడు చెప్పిన 5 డైరెక్టర్లు కూడా సినిమాలన్నీ ఒక ఎత్తు, కల్కి ఒక ఎత్తుగా మనం భావించాలి. ఎందుకంటే కల్కి సినిమాలో హైదరాబాద్ మహారాజులంతా ఉన్నారు. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి అటు కమల్ హాసన్ ఉన్నాడు, నార్త్ ఇండియా నుంచి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఇలా రాజమౌళి గారు కూడా ఒక పాత్ర వేశారని చెప్తున్నారు, ఇలాగే విజయ్ దేవరకొండ ఉన్నారు అంటున్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు అంటే కొన్ని ప్రత్యేక పాత్రలు కూడా తీసేసింది దీంట్లో. ఇట్లా రకరకాల వ్యక్తులు ఈ సినిమాల్లో ఉన్నారని చెప్తున్నారు. కల్కి ప్రాజెక్ట్ మనం విడిగానే చూడాలి. ఎందుకంటే నాగశ్విన్ ఇప్పుడు దాకా తను ప్రూవ్ చేసుకోవాలా. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే మాత్రం తను కూడా ఇక ఆ టైప్ సినిమాల వైపే వెళ్ళిపోతాడు కంపల్సరీగా. ఒకవేళ కల్కికి సీక్వెల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా హైప్ వచ్చేస్తుంది. టైం ట్రావెల్ కాబట్టి ఎన్ని సినిమాలని చేయొచ్చు దీన్ని. కల్కి సినిమాకి మనకి దీనికి ఒక 4-5 సిరీస్ తీయొచ్చు హిట్ అయితే మాత్రం. అవును. సో మొత్తానికి తెలుగుడి సత్తా చూపించాలి అంటే ఎస్ఎస్ రాజమౌళి SSMB 29 వస్తే ఇంకా పై స్థాయిలో చూడొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు దాకా ఉన్న 5-6 డైరెక్టర్లో నెంబర్ 1 ఎవరంటే ఒక రాజమౌళిని మనం చెప్పుకోవాలండి. ఇక నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 వాళ్ళు ఒకళ్ళు ముందుకు వస్తారు, ఒకళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటారు. కానీ రాజమౌళి స్థానం మాత్రం నెంబర్ 1 పొజిషన్లోనే అట్లా చూడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే కాకపోతే సినిమా ప్రాజెక్ట్ డిలే అవుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ తన స్థానాన్ని అలా బదిలిపరచుకోవడం, తన బ్రాండ్ని అలాగే కొనసాగించాలనుకోవడం కూడా గొప్ప విషయం ఆయన. అయితే ఈ సందర్భంలోనే శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ అయితే, ఈ రెండిట్లో 2 హిట్ అయితే మళ్ళీ శంకర్ కూడా రాజమౌళితో నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే భారతీయుడు సినిమా అప్పట్లో పెద్ద హిట్, ఇప్పుడు ఇండియన్ 2 కింద వస్తుంది కాబట్టి ఇది కూడా అవినీతి మీద సేనాపతి చేసే పోరాటమే కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. రాజకీయ వ్యవస్థ మీద గేమ్ చేంజర్ పెట్టాడు కాబట్టి ఒక ఇంటర్నల్గా సందేశం ఉంటుంది. శంకర్ సినిమాలో ఏంటంటే ఆయన ఏ సినిమా తీసుకున్నా కానీ ఇంటర్నల్గా ఒక సందేశం అయితే, ఒక మెసేజ్ అయితే ఉంటుంది. గేమ్ చేంజర్లో అట్లా పొలిటికల్ మెసేజ్ ఉంటుంది. మరి ఇండియన్ 2లో మరి అవినీతి మీద మరి లంచగొండ దాని మీద పెట్టాడా లేకపోతే దీని మీద ఫోకస్ పెట్టాడని తెలియదు మనకి, వస్తే కానీ చెప్పలేము. సో చూద్దాం సార్. మొత్తానికి గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 2 ఏదైతే రాబోతుందో దాన్ని బట్టి అసలు ఉన్న డైరెక్టర్స్ యొక్క పొజిషన్స్ కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 సినిమాలు రిలీజ్ అయితే కానీ అర్థం కాదు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.